తంత్రములో ఎంత గొప్ప సాంప్రదాయం ఉందో మీకు చెప్తాను. ఒక గ్లాసు నీళ్లు తెచ్చి మనకి ఇచ్చారు. మనం ఏం చేస్తాం? తీసుకొని గుట్ట 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 తాగుతాం. అదే కొంచెము శాస్త్రాలు చదువుకొని కొన్ని పద్ధతులు నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఓ మాభోదేవి నమః అని తాగుతారు. తంత్రములు ఏం చేస్తారు తెలిసినా? వాళ్ళు నీళ్లు తాగినా, పాలు తాగినా, మధుపానము చేసినా ఫస్ట్ ఏం చేస్తారు తెలిసిన? ఒక ట్రయాంగిల్ గీస్తారు. ఇట్లా గీసి మధ్యలో చుక్క పెట్టి ఒక రౌండ్ గీస్తారు. గీసి మళ్ళీ చతురస్ర నిర్మాణం చేస్తారు. అప్పుడు ఆ గ్లాసుని దాని మీద పెడతారు. చూసారా? అంటే ఏమిటిది? అపవిత్ర పవిత్రోవా, అపవిత్రవా పవిత్రోవా. ఏదైతే నువ్వు అపవిత్రం అనుకుంటావో అది పవిత్రం అవుతుంది, ప్రసాదం అవుతుంది. అది ఇంకెక్కడ మధుపానం, అది మధుపానం కాదు, ప్రసాదం. ఇటువంటి నియతి ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా అంతే అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం మధ్యాహ్నం భోజనానికి వెళ్తాం. ఎందుకు? టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేయగానే ఏం చేస్తారు? వచ్చి మీ ముందర ఓ ప్లేటు, అందులో ఇడ్లో వడ ఏదో పెడతారు, నీళ్ళు కూడా పెడతారు కదా. వెంటనే నువ్వు ఏం చేయాలి తెలుసునా? ఇదిగో ఫస్ట్ త్రికోణంగి చుక్క పెట్టు. ఇంకా సర్కిల్ గీయడము, చతురస్రం ఇవంతా అక్కర్లేదులేండి. మీరు కేవలము త్రికోణం గీసి చుక్క పెట్టండి. దానిపైన గ్లాస్ పెట్టండి. ఇలా నీళ్ళు తీసుకొని ఇట్లా ఈ వేళ్ళతోటి ఇట్లా నీళ్ళు తీసుకొని ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః అని చుట్టూ తిప్పడం. ఏమవుతుంది? నువ్వు తినేది ఇంకా ఆహారం కాదు, అది ప్రసాదం అవుతుంది. అది భోగము, యోగము. నువ్వు భోగాన్ని యోగంగా మార్చుకోవాలా. అది జీవితం, అదే ఆధ్యాత్మిక జీవితం.